ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. మహిళలను రేప్ చేసిన డీఐజీ తీవ్ర కోపంలో హైకమాండ్. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. దేశంలో మహిళల భద్రత పెను సవాలుగా మారింది. మహిళల భద్రత కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చట్టాలను తీసుకొచ్చాయి. అయినా మహిళలపై దాడులకు చెందిన ఘటనలు తరచుగా వార్తల్లో వింటూనే ఉంటాం. ఇదిలా ఉండగా వేధింపులకు గురయ్యామని పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేస్తే అక్కడ కూడా కొందరు కాకి చికిత్సకులు వేధింపులకు గురి చేసిన సంఘటనలు కోకొల్లలు. కొందరు పోలీసులు ఇలాంటి పనులు చేయడం వల్ల అందరికీ చెడ్డ పేరు వచ్చే విధంగా మారిపోయింది. కొన్ని చోట్ల ఉన్నతాధికారులు కూడా తమ తోటి మహిళా సిబ్బందిని వేధించిన అనేక ఘటనలు వార్తల్లో నిలిచాయి. తమ కోరికలు తీర్చుకుంటే వర్క్ విషయంలో ఇబ్బందులకు గురి చేసిన విషయాలు గతంలో అనేక ఘటనలు చోటు చేసుకున్నాయి. అయితే తాజాగా ఈ కోవకు చెందిన ఘటన ప్రస్తుతం ముంబైలో వెలుగులోకి వచ్చింది. ముంబైలో ఒక ఉన్నతాధికారి చేసిన పని పోలీస్ శాఖకు తలవంపులు తెచ్చిపెట్టింది. దేశంలో అతిపెద్ద పారామిలిటరీ దళం ఉన్నతాధికారి కొన్ని రోజులుగా తోటి మహిళా సిబ్బందిని లైంగికంగా వేధింపులకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సిఆర్పిఎఫ్కు చెందిన డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ అయిన ర్యాంక్ చీఫ్ స్పోర్ట్స్ ఆఫీసర్ కాజన్ సింగ్ పారామిలిటరీ ఫోర్స్లోని మహిళా సిబ్బందిని లైంగికంగా వేధించిన ఘటన వెలుగులోకి వచ్చింది. దీనిపై అంతర్గతంగా విచారణ జరిపిన ఉన్నతాధికారులు ఘటన గురించి వివరాలు సేకరించారు. ఘటనపై జరిగిన వాస్తవాలు ఏంటని ఉన్నతాధికారులు వెల్లడించారు. ఈ క్రమంలో లైంగిక వేధింపులకు పాల్పడిన రుజువైన నేపథ్యంలో సెంట్రల్ రిజర్వ్ పోలీసుల ఫోర్స్ ఉన్నత శ్రేణి అధికారి సర్వీసు నుంచి తొలగింపునకు నోటీసులు అందజేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ముందుగా పొందడం కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.